నమస్తే, వెల్కమ్ టు పంచాయతీ. సమస్య ఎక్కడున్నా ఏదైనా సరే ఆ సమస్యను మీ ముందుకు తెస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న పంచాయతీ ఇవాళ కూడా ఒక సరికొత్త సమస్యతో మీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గత 35 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పశు వైద్యాన్ని అభ్యసించి పట్టభద్రులైన వారే. సో వీరికి నోటిఫికేషన్ కావాలి, ఉద్యోగాలను భర్తీ చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి సమస్యలు ఏంటో, వారేం చెప్పదలుచుకున్నారో వారి మాటల్లోనే ఇవాల్టి పంచాయతీలో చూద్దాం రండి. మనం చూస్తున్నాం ఇక్కడ గత 35 రోజుల నుంచి కూడా వీరు ఇలాగే ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు, ఇంత ఎండని కూడా లెక్క చేయకుండా. సో ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడదాం, కొంతమంది మహిళా స్టూడెంట్స్తో. చెప్పండి అమ్మా, మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం కోరుకుంటున్నారు? ఒక ప్రజాస్వామ్య దేశంలో మేము ఓటేసి గెలిపించుకున్నాము, మా సమస్య ఉంది అని చెప్పడానికి మాకు హక్కు లేదండి. పరిష్కరించాలి కదా వాళ్ళు. మేము అలా అని ప్రశ్నించడానికి మేము వెళ్తే పోలీసులు అడ్డుకొని ఇప్పుడు 90 మంది పోలీస్ స్టేషన్లో ఉన్నారండి. అంటే మీరు ఆడపిల్లని ఎలా అంటే ఎంత నీచంగా మీరు బిహేవ్ చేస్తున్నారు అనుకోవాలి. మంత్రి గారు వెంటనే స్పందించి మా గొడవలను వెంటనే పరిష్కరించాలి. ఇప్పుడు అరెస్ట్ అయిన విద్యార్థులను ఎటువంటి కేసు కానీ ఏమీ లేకుండా వాళ్ళని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఆ ఇన్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మేము ఎటువంటి గొడవ చేయకుండా మా బస్సులో మేము ప్రైవేట్గా వెళ్తున్నాము. దాన్ని 1 కిలోమీటర్ కూడా మేము ఇక్కడ నుంచి బయలుదేరలేదు. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎందుకు మధ్యలో వస్తున్నారు? మాకు గవర్నమెంట్ మేము ఎన్నుకున్నాము వాళ్ళని మేము అడుగుతున్నాము. మీరు మధ్యలో వచ్చి ఈ దౌర్జన్యం ఏంటండి? మేము కాళ్ళ మీద పడ్డాము, ఏడ్చాం కూడా, అయినా వినకుండా తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టారండి 90 మందిని. ఆడపిల్లలు అనుకుంటున్నారా, ఆట వస్తువులు అనుకుంటున్నారా? ఈ రిజల్ట్కి సంబంధించి ఏం జరిగింది, మీరు ఎందుకని మీ దాకా రాలేదనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ కావాలి, విజయవంతం కావాలంటే డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మేము ఈ ధర్నాకు దిగడం జరిగింది. దీనికి స్పందించిన అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మే 3, 4 తేదీల్లో మాత్రం చర్చ జరపడం జరిగింది. ఆ చర్చ జరిపడం మాకు ఇచ్చిన స్పష్టమైన హామీ ఏంటంటే మే 20వ తారీఖు మిమ్మల్ని పిలుస్తాము, మీకు సంబంధించిన హామీ మేము ప్రకటిస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు సార్ మా ప్రాబ్లం ఇది, మీరు తీసుకున్న స్కీమ్లో మేము భాగస్వామి అవుతాం, దయచేసి మమ్మల్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి శాంతియుతంగా మా ప్రైవేట్ వాహనాల్లో ఈరోజు మేము బయలుదేరాము. ప్రైవేట్ వాహనాల్లో బయలుదేరితే మమ్మల్ని ఒక ఉగ్రవాదులుగా, గుండాగిరిగా మా ఇంట పోలీసులు వచ్చి అమ్మాయిలను చెప్పుకోలేని ప్రదేశాలండి, చెప్పుకోలేని ప్లేసులలో వాళ్ళని ఈరోజు గుద్ది తన్ని ఈరోజు వాళ్ళను హాస్పిటల్ పాలయ్యారు. తెలంగాణలో ఉన్న పశు వైద్య కేంద్రాల్లో ఉన్న డాక్టర్లందరూ ఈరోజు దీనికి సంఘీభావం ప్రకటించారు. మేము ఒకటే ప్రభుత్వానికి నివేదిస్తున్నాం, అరెస్ట్ అయిన 90 మంది విద్యార్థులు వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము అందరం ఇక్కడే అమరనీర దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 26వ తేదీ ఉదయం ఈ అరెస్ట్ జరిగింది. సో అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ నుంచి, అక్కడున్న స్టూడెంట్స్ నుంచి మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మేము కాబోయే వెటనరీ డాక్టర్స్ని, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ని, మమ్మల్ని గొర్రెలను తీసుకెళ్ళినట్టు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ఇంతకంటే దరిద్రమైన సిచ్యువేషన్ ఉంటుందా? సి టీమ్స్ అనుకుంటూ గవర్నమెంట్ ఆడపిల్లల్ని బంగారు తల్లులాగా చూస్తుంది అంటున్నారు కదా. కాబట్టి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఒక్కరికి కనీసం సెల్ ఫోన్ లాక్కుంటూ కనీసం నీళ్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఇప్పటికీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ స్టేషన్స్లో ఈ వీళ్ళని నిర్బంధించారు? రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి, లంగర్ హౌస్, మొయినాబాద్, ఈ చేవెళ్ళ పోలీస్ స్టేషన్లలో ఎక్కడ అంటే అందరినీ ఒక్కటే దగ్గర ఉంటే మళ్ళీ ఏమైనా చేస్తారు. మేము అసలు ఏం చేయట్లేదండి, మా మానన్న మేము వెళ్తున్నాం. ఇప్పటికీ చూడండి, మేము ఇక్కడ ఏమైనా అద్దాలు వగలు కొట్టామా, ఏం చేసాము? మా మానన్న మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం అంతే. ఇలాంటి దాన్ని కూడా మేము తీసుకెళ్తే ఇంకా మేము ఎక్కడ వెళ్ళాలి? మా గొంతులు కోస్తా ఉంటే కూడా మేము అరవద్దా? ఎలా ఉంది మా పరిస్థితి ఇప్పుడు? తెలంగాణలో పశువుల కంటే హీనంగా చూస్తారు మా డాక్టర్స్ని. ఈరోజు కరాఖండిగా నేను చెప్పగలుగుతున్నాను. మేమందరం రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే మాకు రూరల్ బ్యాక్గ్రౌండ్లో చదివితే మాకు కొన్ని కోటా ఉంటుంది. ఆ కోటాని వినియోగించుకొని ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వస్తుందని మేము నాది ఇప్పుడు కోర్స్ అయిపోయి 5 సంవత్సరాలు కోర్స్ చదివాను. తర్వాత 2 సంవత్సరాలు పీజీ చదివాను. 7 సంవత్సరాలు నేను ఏదో గ్రూప్స్కో వీటికో ప్రిపేర్ అయితే కంపల్సరీ నాకు జాబ్ వచ్చాయి. ఎందుకంటే 2 లక్షల మందిలో నేను ఎంతో ర్యాంక్ అంటే 2500 ర్యాంకు సాధించాను. ఆ ర్యాంక్ వచ్చి కూడా నేను ఇప్పుడు వెటనరీ చేస్తున్నాను. పీజీ కూడా అయిపోయింది నాది. డిస్టింక్షన్లో పాస్ అయిన విద్యార్థిని నేను. కానీ ఇప్పటికీ నాకు జాబ్ లేకుండా ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నాను. మేము ఏదంటే
పశువులకు మేము సేవ చేస్తామని ఇప్పటికీ చెప్తున్నాం. నేను ఒక్కనే కాదు, మా తమ్ముళ్ళు మా చెల్లెలు అందరూ ఇప్పటికీ చెప్తున్నాము. మేము ఇప్పుడు ఉన్న స్కీమ్లో మా వంతుగా మేము వైద్యాన్ని అందిస్తామని మేము ఇప్పటికీ చెప్తున్నాం. మేము ఏ మారుమూల ప్రాంతాల్లో అక్కడ ఏ వైద్యమైనా మాకు కనీస సౌకర్యాలు లేకపోయినా మేము ట్రీట్మెంట్ చేస్తాం. చెప్పండి, ఇప్పుడు మీకు ఒక ప్రైవేట్ సంస్థతో లింకప్ చేసి ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్డ్ అని అంటున్నారు, ఏంటది అసలు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో ఉన్న అప్పుడు చెప్పింది ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదు, ప్రైవేట్ వ్యవస్థలు అసలు మన దగ్గరే ఉండేవన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా అది రైతులకు సంబంధించిన శాఖ, పశుసంవర్ధక శాఖలో ఈరోజు గొర్రెలకు సంబంధించిన శాఖలో మొట్టమొదటిగా కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నాం. క్లియర్గా చూస్తుంటే అందరూ కూడా పేద విద్యార్థులే, అందరూ కూడా కష్టపడి చదువుకున్న వారే. ఒక్కొక్క స్టూడెంట్ నేపథ్యం ఏంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? నా పేరు అనుష, మాది వరంగల్. మా డాడీ వ్యవసాయం చేస్తారు. నన్ను మాత్రం చాలా కష్టపడి చదివించారు, ఎట్లా గవర్నమెంట్ జాబ్ వస్తుందని. కానీ పరిస్థితులు చూస్తే నాకు మాత్రం ఏం హోప్స్ లేవు. నువ్వు చెప్పమ్మా, నీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ పేరెంట్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఈ ధర్నాలు, ఈ నిరసనలు చూస్తే ఏమంటున్నారు మీ పేరెంట్స్? మాది కూడా రైతు కుటుంబం. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్న హోప్తో మేము ఇక్కడ జాయిన్ అయ్యాం. కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి మాకు చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పుడు ఆర్ఎల్యూలను అప్గ్రేడ్ చేసే విషయం కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పగించే విషయం కానీ, ఇవన్నిటి విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మేము ఇన్ని రోజుల నుంచి ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మా పేరెంట్స్ కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు. జాయిన్ చేసిందే జాబ్ కోసం కదా, ఇప్పుడు రాకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు అపోజ్ చేస్తారండి? వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అదే చెప్తున్నారు, మేము మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాం, గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకునేంత వరకు మేము మీతో పాటు వస్తామని. ఒకరోజు పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి టెంట్ వేసుకొని కూర్చున్నారండి. మీ చదువులకు సంబంధించి మీ పేరెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, చాలా కష్టపడి చదివించినట్లున్నారు. వారు అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు? మా అక్కకి జాబ్ లేదు, మా అన్నయ్యకి జాబ్ లేదు, ఏదో నాకు జాబ్ వస్తుందని నన్ను వెటర్నరీలో జాయిన్ చేశారు. కానీ నాకు జాబ్ రాకపోయే వరకు వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పటికైనా వస్తుందేమో అని చూస్తున్నారు. 35 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు కదా, మరి గవర్నమెంట్ స్పందిస్తుంది అన్న హోప్ మీలో ఉందా? నేను చదివేది 5.5 years, 4.5 years కాలేజ్కి వెళ్తాను, 1 year రొటేటింగ్ ఇంటర్న్షిప్. అవుట్ ఆఫ్ స్టేట్లో కూడా నేను పని చేయాలి. ఇంత సామర్థ్యం, ఇంత టెక్నికాలిటీతో నేను చదువుతున్నాను, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే చాలా లీగల్ అయిన డిమాండ్స్. ఆర్ఎల్యూ అనేది ఇండియాలో ఉండకూడదని వీసీఐ రెగ్యులేషన్స్ ప్రకారం. సో అవన్నీ డిమాండ్ పూర్తి చేయాలని మేము గవర్నమెంట్ని ఆశిస్తున్నాం. వాళ్ళు ఎప్పటికైనా దిగి వచ్చి మాకు సపోర్ట్ చేయాలి, మాకు ఉద్యోగాలు కల్పించాలనేది మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్కి సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? మా డిమాండ్స్ ప్రధానంగా 3 ఉన్నాయండి. ఆర్ఎల్యూలు అంటే గ్రామీణ పశువైద్య కేంద్రాలు, వాటిని వీడీలుగా అంటే గ్రామీణ పశువైద్యశాలలుగా అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటున్నాం, మొదటిది. రెండవది, జీవికే లాంటి సంస్థలకి మమ్మల్ని అప్పగించకండి, కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా తీసేయండి. మాది ఎమర్జెన్సీ అండి, మేము వెంటనే రిక్రూట్ అవ్వచ్చు. అంటే 5 years అయిపోయి మా డిగ్రీ చేతికి రాగానే మాకు జాబ్ రావచ్చు, మేము వెంటనే జాయిన్ అవ్వచ్చు. అలాంటిది టీఎస్పీఎస్సీ అని ఇట్లాంటివి ఏవేవో ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని తీసుకోవడం ఎందుకు? టీఎస్పీఎస్సీ తీసేసి డిఎస్సి ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకని కాంట్రాక్ట్స్ బేస్డ్ ఓకే, మీకు అది యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని, కానీ ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు వినిపించదలుచుకున్నారు? మాకు తెలిసినంత వరకు అయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటే తప్పకుండా జరివేరుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మంత్రి గారు కూడా మేము యాదవ్ కుటుంబాలకు మీ సర్వీస్ చేస్తామని అతను కూడా అన్నారు. కానీ అధికారులు, ముఖ్యంగా పశుసంవర్ధక సంచాలకులు, అలాగే శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చంద్ర గారు ఈ విషయంలో ఆలస్యం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. వారిని వెంటనే ఈ విషయంలో కొంచెం ఆలస్యం జరగకుండా ప్రభుత్వానికి మంచి నివేదిక ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఈ దీక్ష చేస్తున్న సమయంలో మీ ఫుడ్ కావచ్చు, మీ నీడ్స్కి సంబంధించి ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్? ఇక్కడ 3 హాస్టల్ ఉంటాయి, గర్ల్స్ హాస్టల్, పీజీ హాస్టల్, తర్వాత యూజీ హాస్టల్. ఆ 3 హాస్టల్ నుంచి ఆటోల్లో రైస్ వస్తుందండి మా మెస్ నుంచి. ఇక్కడే మేము మూకుమ్మడిగా అందరం ఇక్కడ రైస్ తినేసి తిన్న తర్వాత మళ్ళీ మా ప్రణాళిక ఏంది, మా చర్చలేంది అనేది నెక్స్ట్ రేపు ఏం చేద్దాం, ఇవాళ జరిగిన ప్రోగ్రెస్ గురించి మొత్తం అందరం డిస్కస్ చేసుకొని గత కొన్ని రోజులుగా మేము ఇక్కడే పడుకుంటున్నాం. అక్కడే కార్పెట్లు వేసుకొని రోజు
అబ్బాయిలు మాత్రమే వచ్చి రోజు ఇక్కడ డే అండ్ నైట్ అక్కడ లారీలు వెళ్తున్నా కానీ మాకేం సార్ పర్లేదు, మన జీవితాలే పోతున్నాయి, మనకేం సార్ ఇప్పుడు అని బైక్లన్నీ అడ్డం పెట్టుకొని పోలీసులు వస్తారండి. రాజేంద్ర పోలీస్ నుంచి పోలీసులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఎందుకు తీస్తారో ఏందో మాకేం తెలియదు. అదేదో సీఎం గారికి అయితే నిజంగా సీఎం గారికి అయితే మేము వెళ్ళి చెప్పలేము. వాళ్ళు అధికారులు చెప్పిందే నమ్ముతారు. అధికారులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. అధికారులు మాట్లాడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వీసీ అంటే మన యూనివర్సిటీకి రిప్రజెంటేషన్ అతను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. 33 రోజులుగా 33 రోజులు జరుగుతుంది. ఒక గంట సమయం కేటాయించలేడా అండి? తమ ఆ పిల్లలకు ఎగ్జామ్స్ ఉంటే ఎండలో పడి తీసుకొని వెళ్ళారా? ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది భవిష్యత్తు గురించి ఒక్క గంట తను మాట్లాడితే అయిపోద్దండి పరిష్కారం. ఎంతమంది ఉంటారు? మొత్తం ఎంతమంది నష్టపోతున్నారు ఇప్పుడు? మొత్తం మేము బయట ఆల్రెడీ చేసిన వాళ్ళం 150 మంది ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 2 నెలలు అయితే ఇంకొక 200 మంది బయటకు వస్తారు. కోరుటాలు ఇంకో 50 మంది, మొత్తం 500 మంది వరకు ఉంటారు. ఉన్న 1100 ఆర్ఏలను అప్గ్రేడ్ చేయమని చెప్తున్నాము. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతారు. ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ తోటే విడిపోయినాం కదండి. హరీష్ రావు గారు అక్కడ టెంట్ వేసుకొని అదేంది మన వంటవారు ప్రోగ్రాంకు మేము అందరం మా కాలేజ్ తరపున మా జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని అక్కడ వంటవారు ప్రోగ్రాంలో పోలీసుతో తన్నులు తిన్నాం. మేము 45 రోజులు స్టేట్ మొత్తం చేసిన తెలంగాణ సాధించుకున్నాం. కనీసం ఒక్కరు కూడా రాకపోవడం ఎంత దౌర్జన్యం. అసలు ఈ టీఎస్పీఎస్సీ అంటే ఏంటి, ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయడం, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, మీకు వచ్చే నష్టం ఏంటి? మేము ఎందుకు టీఎస్పీఎస్సీని వ్యతిరేకిస్తున్నామంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు, ఉన్నత విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. మాకు క్లాస్లో పాఠం చెప్పిన తర్వాత ఒక షీప్ ఫామ్కు, ఒక గోట్ ఫామ్కు, ఒక డైరీ ఫామ్కు మనం తీసుకెళ్ళి ఎనిమల్ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ టీఎస్పీఎస్సీ ఎలా సెలెక్ట్ చేస్తుంది, ఎలా నిర్వహిస్తాడు? గంటా చక్రపాణి మేము ఒకటే సూటిగా అప్పుడు కూడా ప్రశ్నించినాం. నువ్వు పెట్టే పరీక్ష కంటే ముందుగా మమ్మల్ని ఎనిమల్ దగ్గర పోయి అంటారు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉంటుంది, వాటిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేపించి ఒక ప్రాక్టికల్ నిర్వహించి మనం సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. అంతేకాని పరీక్షలు పెట్టి కాదు. ఇప్పుడు గొర్రెల పంపిణీ పథకం వచ్చిందండి, రేపు పందులు వస్తాయి, రేపు బర్రెలు వస్తాయి. వాటికి ఇమీడియట్గా ఒక డాక్టర్ కావాలంటే మళ్ళీ టీఎస్పీఎస్కి అప్పచెప్తే ఆయన పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ పెట్టాలి, రిజల్ట్ ఇవ్వడానికి దాదాపు 7 ఏడాది గడుస్తుంది. అంత టైంలో మీరు గొర్రెలు చచ్చిపోతాయి. కాబట్టి మేము ఆ గొర్రెలు బతకాలి, బర్రెలు బతకాలంటే ఇక్కడ డిగ్రీ అయిపోయిన వెంటనే అతన్ని ఉద్యోగం తీసుకోవాలంటే డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ఒక్కటే మార్గం అని మేము తెలియజేస్తాం. తెలంగాణ వస్తే మాకంతా బాగా జరుగుతుంది, బంగారు తెలంగాణ వస్తుంది అన్న ఒక హోప్ ఏదైతే స్టూడెంట్స్లో ఉన్నిందో అది అలాగే నిలబెట్టాలి, దాన్ని నిరూపించుకోవాలి అని చెప్పి వీరందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది కేసీఆర్ దాకా అంటే ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందో లేదో మా విన్నపం మాకు తెలియదు. దయచేసి ఒకవేళ వెళ్ళకుంటే ఈ ప్రోగ్రాం ద్వారానైనా చూసి వారు మా సమస్యని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నారు.